జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని పుట్టలమ్మ చెరువులో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 70 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వినాయకుని అనుగ్రహం అందరికీ ఉండాలని ఆ పోలీసు వారి ఆకాంక్ష. ఈరోజు ఈ గణేష్ నవరాత్రులు జరుపుకొని మన గన్పూరు మండలం చెరువు దగ్గర నిమజ్జనం ఈరోజు ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ మొత్తం ఈరోజు 100 వరకు వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 17 వినాయక విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. అందరూ కూడా సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ, తర్వాత ఏఈ ఇరిగేషను, తర్వాత ఈఓ అందరితో సహకారంతో ప్రాపర్ లైటింగ్, క్రెయిన్స్ అరేంజ్మెంట్స్, స్విమ్మర్స్ అందరూ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి కూడా ఇష్యూస్ రాలేదు. లోకల్ ఇన్స్పెక్టర్ వేణు, లోకల్ ఏసీపీ గన్పూర్ ఏసీపీ వెంకటమ్మ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా 100 మంది ఆఫీసర్తో ఈ యొక్క బందోబస్తు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన గన్పూర్ ఏసీపీ సబ్ డివిజన్లో రఘునాథ్పల్లి, చిల్పూరు మరియు లింగల గన్పూర్ ఏరియాలో కూడా ఎవరి ఊరిలో వాళ్ళు గణేష్ నిమజ్జనం చేస్తున్నారు. అదేవిధంగా లింగాల గన్పూర్ పిఎస్ లిమిట్స్లో నెల్లూట్ల చెరువు, అదేవిధంగా మన చిల్పూర్ పిఎస్ లిమిట్స్లో చిల్పూర్ చెరువు, రఘునాథ్పల్లిలో రఘునాథ్పల్లి క్లాషర్ చెరువులలో ముఖ్యంగా ఎక్కువగా విగ్రహాలు నిమజ్జనం అవుతుంది. అన్నిటి కూడా ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ఊరేగింపులు పాల్గొని నిమజ్జనం చేస్తున్నారు.